హాయ్ ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఒక ఖండం మొత్తం సముద్రంలో మునిగిపోయి ఆ రహస్యాలు ఇప్పటికీ మనకు తెలియకుండా ఉండిపోయిన కథ విన్నారా? అట్లాంటిస్ లాంటి ఒక మిత్ కాదు, నిజమైన చరిత్ర. జస్ట్ ఇమాజిన్, బ్రిటన్ మరియు యూరప్ మధ్య ఒక విశాలమైన భూమి. అక్కడ మన పూర్వీకులు వేటాడుతూ జీవిస్తూ ఉండేవారు. కానీ ఒక్కసారిగా సముద్రం ఎగసిపడి అంతా ముంచేసింది. ఆ భూమి పేరు డాగర్లాండ్. ఈరోజు మనం ఈ లాస్ట్ వరల్డ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దాని చరిత్ర, భూగోళం, మనుషులు మరియు ఎలా మునిగిపోయిందో అన్ని. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా డాగర్లాండ్ అంటే ఏమిటి? ఇది ఉత్తర సముద్రం కింద మునిగిపోయిన ఒక విశాలమైన భూభాగం. ఇప్పుడు బ్రిటన్ ఈస్ట్ కోస్ట్ నుంచి నెదర్లాండ్స్, జర్మనీ వరకు విస్తరించిన భూమి. అప్పుడు ఇది యూరప్ ఖండాన్ని బ్రిటన్తో కలిపేది. దీని విస్తీర్ణం దాదాపు 17 నుంచి 46 వేల చదరపు కిలోమీటర్లు, అంటే నెదర్లాండ్స్ కంటే పెద్దది. ఈ పేరు ఎలా వచ్చిందంటే డాగర్ బ్యాంక్ అనే ఒక శాండ్ బ్యాంక్ పేరు మీద. ఇది ఇప్పటికీ ఉత్తర సముద్రంలో ఉంది. 1990లలో యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ ఆర్కియాలజిస్ట్ బ్రయోనీ కోల్స్ ఈ పేరు పెట్టారు. ఇప్పుడు చరిత్రలోకి వెళ్తే, చివరి ఐస్ ఏజ్ అంటే దాదాపు 18,000 సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలు ఇప్పటికంటే 120 మీటర్లు తక్కువగా ఉండేవి. బ్రిటన్ ఒక ఐలాండ్ కాదు, యూరప్ ఖండంతో కలిసి ఉండేది. ఆ సమయంలో డాగర్లాండ్ ఒక ఫ్రోజన్ టుండ్రా లాంటి ప్రదేశం. కానీ ఐసేజ్ ముగిసిన తర్వాత దాదాపు 12,000 సంవత్సరాల క్రితం వాతావరణం వేడెక్కడం మొదలైంది. మంచు కరిగి భూమి బయటపడింది. అక్కడ నదులు, కొండలు, అడవులు, మార్ష్ల్యాండ్స్ ఏర్పడ్డాయి. ఇది మెసోలిథిక్ పీరియడ్లో ఒక థ్రైవింగ్ ల్యాండ్స్కేప్ అయింది. డాగర్లాండ్ ఒక ఫ్లాట్ ప్లేటు కాదు, అక్కడ రివర్ సిస్టమ్స్ ఉండేవి. రైన్, థామ్స్, సీన్ నదులు అక్కడి నుంచి ప్రవహించేవి. డాగర్ బ్యాంక్ అనేది ఒక హిల్ లాంటి ఎలివేటెడ్ ఏరియా. చుట్టూ లోతైన వ్యాలీలు. అక్కడ ఓక్, బిర్చ్, పైన్ అడవులు, మామత్, రైనో, డీర్, వైల్డ్ హార్సెస్ లాంటి జంతువులు ఉండేవి. పక్షులు, చేపలు, షెల్ఫిష్ పుష్కలంగా. ఇది హంటర్ గ్యాదరర్స్కు పర్ఫెక్ట్ ప్లేస్. యూనివర్సిటీ ఆఫ్ బ్రాడ్ఫర్డ్ టీమ్ సీస్మిక్ డేటా ఉపయోగించి ఈ ల్యాండ్స్కేప్ను రీకన్స్ట్రక్ట్ చేశారు. దాదాపు 18,000 చదరపు మైలు మ్యాప్ చేశారు. ఇక్కడ మనుషులు మెసోలిథిక్ పీపుల్, అంటే స్టోన్ ఏజ్ హంటర్ గ్యాదరర్స్. వారు వేటాడేవారు, ఫిషింగ్ చేసేవారు, ఫ్రూట్స్, నట్స్ సేకరించేవారు. డాగర్లాండ్ వారికి ఒక హార్ట్ ల్యాండ్. యూరప్ మెసోలిథిక్ను అర్థం చేసుకోవడానికి కీ ఆర్టిఫాక్ట్స్ లాంటివి ఫిషర్మెన్ డ్రెడ్జింగ్లో దొరికాయి. బోన్ హార్పూన్స్, యాంట్లర్ టూల్స్, మామత్ బోన్స్, హ్యూమన్ స్కల్స్ కూడా దొరికాయి. 1931లో ఒక ఫిషర్ మ్యాన్ కాల్చెస్టర్ హార్పూన్ దొరికింది. అది 8.5 ఇంచెస్ లాంగ్, బార్బెడ్ ఎడ్జ్ ఉంది. ఇది మెసోలిథిక్ ప్రీహిస్టరీని మార్చేసింది. ఆర్కియాలజికల్ డిస్కవరీలు మరిన్ని. నార్ఫోక్ కోస్ట్లో సీహెంజ్ అనే వుడెన్ సర్కిల్ దొరికింది. అది 6,000 సంవత్సరాల పాతది. బోల్డర్ క్లిఫ్లో సబ్మర్జ్డ్ సైట్స్ నుంచి డిఎన్ఏ ఎవిడెన్స్. యూరప్ లాస్ట్ వరల్డ్ ప్రాజెక్ట్లో సీఫ్లోర్ మ్యాపింగ్ చేశారు, ఆయిల్ కంపెనీల డేటా ఉపయోగించి. సెడిమెంట్ కోర్స్ నుంచి 4,000 సంవత్సరాల ఎన్విరాన్మెంటల్ రికార్డ్ దొరికింది. ఇది ఎలా మునిగిపోయింది అంటే నెమ్మదిగా సీ లెవెల్ రైజ్ వల్ల, క్లైమేట్ చేంజ్ కారణంగా. 10,000 నుంచి 7,000 సంవత్సరాల మధ్య సముద్రం ఎగసిపడింది. మొదట లోలయింగ్ ఏరియాలు మునిగాయి, తర్వాత ఐలాండ్స్గా మారాయి. 8,200 సంవత్సరాల క్రితం ఒక కెటాస్ట్రోఫిక్ ఈవెంట్, నార్వే కోస్ట్ ఆఫ్ స్టోరెగ్గా స్లైడ్, సబ్మెరైన్ ల్యాండ్ స్లైడ్. దానివల్ల సునామీ వచ్చింది. ఇది డాగర్లాండ్ రిమైన్స్ను ముంచేసింది. నార్త్ అమెరికన్ గ్లేషియల్ ల్యాక్ నుంచి వాటర్ రిలీజ్ కూడా సహాయపడింది. కొన్ని స్టడీలు చెప్తున్నాయి 9,000 సంవత్సరాల క్రితం ఇది ఐలాండ్స్గా మిగిలింది. 7,000 సంవత్సరాల క్రితం పూర్తిగా మునిగిపోయింది. ఇది మనకు ఏమి చెప్తుంది అంటే క్లైమేట్ చేంజ్ గురించి ఒక లెసన్. అప్పుడు నేచురల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ రైజ్ అయ్యాయి. ఇప్పుడు హ్యూమన్ ఇండ్యూస్ చేంజ్ వల్ల అదే జరుగుతుంది. డాగర్లాండ్ మన పూర్వీకుల జీవితాలు, మైగ్రేషన్స్ గురించి తెలియజేస్తుంది. ఇది యూరప్ హిస్టరీలో ఒక మిస్సింగ్ పీస్. ఇక్కడ డాగర్లాండ్లో నోమాడిక్ ప్రజలు ఉండేవారు. వారు బోట్స్ ఉపయోగించి ట్రావెల్ చేసేవారు. సబ్మర్జ్డ్ ఫారెస్ట్ లాంటివి పెట్ లెవెల్ బీచ్లో దొరుకుతాయి. రీసెంట్ స్టడీలు ఇనుండేషన్ మోడల్స్ చూపిస్తున్నాయి. 10,500 సంవత్సరాల క్రితం సిగ్నిఫికెంట్ ఏరియా లాస్ అయింది. డిఎన్ఏ అనాలిసిస్ నుంచి సెడిమెంట్స్లో హ్యూమన్ ఆక్యుపేషన్ ఎవిడెన్స్ దొరికాయి. ఇలా డాగర్లాండ్ ఒక రహస్యమైన ఫ్యాసినేటింగ్ వరల్డ్. మనమిప్పుడు ఉత్తర సముద్రం చూస్తున్నాం, కానీ అక్కడ కింద ఒక మొత్తం సివిలైజేషన్ మునిగిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, డాగర్లాండ్ యొక్క హిస్టరీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో మీ అభిప్రాయం తెలియజేయండి. తదుపరి ఎపిసోడ్లో మరో అద్భుత రహస్యంతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.